జయ సార్, గుడ్ మార్నింగ్ అందరు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా ఈరోజు రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నమాట చెల్లెళ్ళందరికి కూడా. నెక్స్ట్ మళ్ళీ ఇదే రాఖీ పండగ వచ్చేలకి ఒక్కొక్కళ్ళు కూడా, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అచీవ్మెంట్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటాం కదా, ర్యాంకులు మార్చుకుంటూ ప్లస్ మనలో చేంజెస్ కూడా లైఫ్ అంటాం కదా, ఎంతో పెద్దది అనమాట. దాన్ని మన చేతుల్లోనే ఉంటుంది, ఏ పని చేయాలన్నా మన చేతుల్లో ఉంటుంది. నాది కూడా నేను ఆల్రెడీ స్టేటస్ పెట్టాను. రాత్రి నేను చూస్తూ ఉంటే నాది బిఫోర్ లైఫ్ స్టైల్ ఫోటో ఒకటి దొరికింది. అంతకుముందు ఆ ఫోటో కూడా చూడండి, అగబడుతుందా సార్ మల్లికార్జున సార్? ఎస్ మావారిది. ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు అది ఎక్కువ నాకు బ్లాక్ డ్రెస్ అంటే ఇష్టం. ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు కాదులే, కానీ నాకు బ్లాక్ డ్రెస్ అంటే ఇష్టం. వాస్తవంగా అయితే బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఎక్కువ వేస్తూ ఉండేవాడిని. అప్పుడు 2017లో దిగిన ఫోటో ఇది వాస్తవంగా. రాఖీ పండుగ అని చెప్పేసి ఈ రోజు నేను రాత్రి చేశాను అన్నమాట దాన్ని. బిఫోర్ లైఫ్ స్టైల్ అది నా పరిస్థితి. ఈరోజు ప్రజెంట్ ఆఫ్టర్ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ ఇది ఇట్లా ఉందా లేదా? అది అది పక్క మాస్ మాది, ఇది పక్క క్లాస్. అదే అందుకే మనలో చేంజెస్ అనేది, ఆ, మనలో చేంజెస్ అగబడితేనే ఎదుటి వాళ్ళకి సక్సెస్ వచ్చింది అన్నమాట. సక్సెస్ మనకి ఎప్పుడు వచ్చింది అని చెప్పంటే, మనం మారకపోతే మన సక్సెస్ రాదు. చూడండి, ఇది ఈ ఫోటోకి ఎంత తేడా ఉందో. నేను గెడ్డం ఎప్పుడు అంతే పెంచేవాడిని. గెడ్డం 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 తీసేవాడిని కాదు. ఎట్లా ఉండేదంటే గెడ్డం కటింగ్ చేపిస్తూ ఉండేవాడిని. ఎందుకోసం అంటే మోటార్ ఫీల్డ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ, పోలీసు వాళ్ళకి చిన్నపిల్లగాళ్ళలాగా ఉంటాం గెడ్డం తీస్తా అని చెప్పేసి ఎప్పుడు గెడ్డం పెంచే ఉండేవాడిని. అలాంటి లైఫ్ నుంచి షర్ట్ కూడా బటన్స్ చూడండి, పైనుంచి తీసుకుంటే 3 బటన్లు పెట్టేవాడిని కాదు. గోపిశ్రీ మేడం పొద్దుగులు గుండెలు పెడుతూ ఉండేది. సరే ఆ ముందు పెడితే మెలకొని ఉండేవాడిని, బయటికి వెళ్ళి మళ్ళీ తీసేసి తిరిగేవాడిని. అంటే అంత మొరటితనంగా అంత అలా తిరిగేవాళ్ళం వాస్తవంగా అయితే. ఈరోజు దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట, సేఫ్ షాప్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి, మన అప్లయన్స్ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. చూడండి ఈ రోజు లైఫ్ చూసుకుంటే పూర్తి ఆపోజిట్ అయిపోయింది. చాలాసార్లు చెప్పుకునే మాట అన్నమాట ఇది. సేఫ్ షాప్లో సక్సెస్ ఎప్పుడు వచ్చింది అని చెప్పంటే, మనలో మార్పే సక్సెస్. మనం మారితేనే సక్సెస్ వచ్చింది అనమాట, మనం మారకపోతే సక్సెస్ రాదు. చాలా మంది కూడా నాకు సక్సెస్ రావట్లేదు గురూజీ, మరి ఎందుకని గురూజీ అని చెప్పేసి అంటే, చేంజెస్ ఇంకా చేంజ్ అవ్వాలి, చాలా చేంజ్ అవ్వాలి వచ్చింది అనమాట. ఇక్కడ దాకా బట్టలు పెట్టుకుంటాం ఇష్టం లేదు మాకు కూడా. ఈరోజు ఒక పైన ఈ బటన్ తప్ప అన్ని బట్టలు పెట్టుకుంటాం. షేవింగ్ చేయడం ఇష్టం లేదు. ఈరోజు పొద్దున్నే పళ్ళు తోముతారు కదా, నేను పళ్ళు తోముతో పాటు షేవింగ్ కూడా చేసుకొని కూర్చుంటా. చాలా మంది మా ఇంటి పక్కన అంటూ ఉంటారు అనమాట, ఏంది ఎప్పుడు గడ్డం తీస్తే ఉంటావు అని చెప్పేసి. మన బిజినెస్కి అంతే కదా. ఇది కూడా ఒకసారి నరేష్ మోహన్ అడిగా, మావార్జీ అడిగితే, మనం మావార్జీ కొంచెం మీరు కూడా మంచిగా ఫస్ట్ అంతకుముందు బ్యాంకాక్ వీడియో, నరేష్ మోహన్ వీడియో చూసి నేను ఫుల్ గడ్డం పెంచుకొని గడ్డంతో ఉన్నాడు కారులో. కారులో వస్తుంటే మంచిగా ఉంది. అవును. గడ్డం మీద బాగున్నావుగా మావార్జీ, ఒకసారి గడ్డం పెంచొచ్చుగా మావార్జీ అన్న. మన బిజినెస్ ఏం బిజినెస్, క్లాస్గా చేసుకునే బిజినెస్, అర్థమైందా? కానీ మనం బిజినెస్ క్లాస్గా చేసే బిజినెస్తో పాటు డూప్లికేషన్ బిజినెస్. మనం ఏ పని చేస్తే మన కింద వాళ్ళు అదే పని చేస్తారు. మన ఎన్ని ఇష్టాలున్నా కూడా ఆ గెడ్డం అనేది పెంచకూడదు, మన ప్రొఫెషనల్లో పెంచకూడదు. మనం జనానికి ఒక రోల్ మోడల్గా ఉండాలంటే, మనం ఎలా ఉండాలంటే, మనం ఒక అద్దంలా ఉండాలి అని చెప్పేసి మామూలు చెప్పొచ్చడం అనమాట. ఆ రోజు అనిపించింది, ఇక నేను కూడా లైఫ్లో అలాంటి పనులు చేయకూడదురా బాబు, నా మైండ్ చెప్పేసుకున్నాను అనమాట. డైమండ్ అవి అయితే మన నచ్చినట్టు మనం ఉండొచ్చు అని చెప్పి అనుకుంటాం, కానీ డైమండ్ అయినా కూడా ఇక్కడ అంటాం కదా, డూప్లికేషన్ బిజినెస్ కాబట్టి మనం ఎంత పద్ధతిగా ఉంటే మన టీం మనల్ని చూసి అంత మంచిగా ఫాలో అవుతుంది. అసలు పద్ధతి అంటే ఏంటి? మనం ఉండే పద్ధతి అంటే మన ఫేస్ అని కాదు, అది కాదు, మన అలవాట్లు కూడా మనం మాట్లాడే మాటలు కూడా ప్రతి ఒక్కరితో మనం ఎట్లా అంటాం కదా, మనం మంచిగా మాట్లాడితే మనకు మంచిగా ఎదురవుతుంది రెస్పాండ్, అవునా కదా? మన కోపంగా మాట్లాడితే మనకు కోపంగా వచ్చింది. అద్దంలో అంతే కదా, ఇప్పుడు అద్దం ముందుకెళ్ళి మనం మంచిగా నవ్వుతూ స్మైల్ ఇస్తే నవ్వుతూ ఉంటే స్మైల్తో పడతాం, సీరియస్గా ఉంటే సీరియస్గా పడతాం, అవునా కదా?
మరి సేఫ్ షాప్ కూడా అద్దం లాంటి బిజినెస్ ఉన్నప్పుడు సేమ్ డూప్లికేషన్ చేస్తుంటారు. మనం ఎలా ఉంటే మన టీం అలా ఉంటారు. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఇప్పుడు దాకా కొంతమంది చేంజెస్ కాలేదు అనుకున్న వాళ్ళైనా సరే ఈరోజు రాఖీ పండగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్ తీసుకోమని చెప్పి అంటాను నేనైతే ఒకటే మాట. ప్రతి ఒక్క వచ్చిన మన టీంలో కానీ మన ఇంటి పక్క వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని కూడా మన అక్కగానో చెల్లిగానో భావించి మన వాళ్ళతో మనస్ఫూర్తిగా మనం పనిచేసామంటే 100% సక్సెస్ అవుతాం. జర్నీలో నేను కూడా కొంతమంది మాట్లాడుతున్న సమయాన్ని మొన్న ఒక పర్సన్ డౌన్లైన్తో మాట్లాడుతుంటే మన రేపల్లిలో సారు ఒక మోహన్ బాబు గారు అని చెప్పేసి జాయిన్ అయిపోయారు. ఐడియా ఉందా మల్లికాష్ సార్? ఎస్ మా గురుజీ. అవును. ఆ సార్తో మాట్లాడుతుంటే సార్ 3 ఫీట్ రూల్ చేస్తున్నాడు. 3 ఫీట్ రూల్ చేస్తూ ఉన్నప్పుడు క్యాజువల్ మాట్లాడుకున్నాం, ఇద్దరు మాట్లాడుకుంటుంటే చెబుతున్నాడన్నమాట. గురూజీ మన మనసులో అయితే ఎదుటి వాళ్ళ మీద లేడీస్తో మాట్లాడేటప్పుడు ఏ ఆలోచన లేదు మనకి. ఏం భావం ఉంది, చెల్లెగా భావం ఉంది. ఒక సోదర భావంగా ఉన్నప్పుడు మనం ధైర్యంగా మాట్లాడొచ్చు గురూజీ, మనం భయపడాల్సిన పర్లేదు అన్నాడు ఒకటి అన్నమాట. మన మైండ్లో చెత్త పెట్టుకున్నాం అనుకో, మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడలేము. కానీ ఇక్కడ మనం అంటాం కదా, మైండ్ మైండ్ సెట్ మొత్తం కూడా ఏదన్నా పిచ్చి పిచ్చి పనులు ఏదైనా అంతమూ చేస్తే మొత్తం కంట్రోల్ మొత్తం కూడా తీసి పక్కన పెట్టేసి సేఫ్ షాప్లో ఈరోజు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చేస్తే మగాళ్ళు చాలామంది కూడా జాయిన్ అయిపోయి నాకు సక్సెస్ రావట్లేదు, నాకు సక్సెస్ రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. సక్సెస్ ఎట్లా వచ్చింది? మైండ్లోనేమో మన మైండ్లో చెత్త పెట్టుకుంటాం, మనం మాట్లాడేదేమో మంచిగా మాట్లాడతాం. పైన దేవుడు ఇప్పుడు డౌన్ లైన్ మోసం చేస్తాం, పైన అప్ లైన్ మోసం చేస్తాం. దేవుడిని మోసం చేస్తావా? నో మా. దేవుడిని ఎవరు మోసం చేయలేదు. దానికోసమే మీకు సక్సెస్ రావట్లేదు అని చెప్పేసి నేను క్లియర్ కట్గా చెబుతాను అనమాట ఒకటే మాట. చాలా మందికి నాకు సక్సెస్ రావట్లేదు, నేను కష్టపడుతున్నా అది చెప్పంటే మీరు మనస్ఫూర్తిగా మీ డౌన్లైన్స్తో ఉంటుందా, సఖ్యతగా ఉంటుందా, మంచి రిలేషన్షిప్ అన్నదమ్ములు అక్క చెల్లిలాగా ఉంటుందా? బిందె నీళ్ళలో బిందె పాలల్లో ఒక ఇక్షం పట్టేసుకుంటే తాగుతామా? నో మా. ఏమైంది గురూజీ, బిందె బాలు కదా, ఒక ఇక్షం పట్టే కదా తాగుదాం అనొచ్చు. ఇదిగో ఈ గ్లాస్ నీళ్ళలో ఒక ఇక్షం పట్టేసుకుంటే తాగలేం. ఈ గ్లాస్ నీళ్ళకు పరపోతే గ్లాసే వేస్ట్ అయిపోయింది. అది బిందె నీళ్ళలో ఇష్టం పట్టేస్తే బిందె నీళ్ళు వేస్ట్ అయిపోతాయి. అదే ఒక రమ్ము నీళ్ళలో ఇష్టం పట్టేస్తే రమ్ము నీళ్ళు వేస్ట్ అయిపోతాయి. అదే మన ఊర్లో ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో 2 ఇష్టం పట్టులేసాం, మనం ఒకరితో బాదు ఊరు మొత్తానికి పోయిద్ది. ఎస్. అట్లానే ఇక్కడ టీం వచ్చినప్పుడు కూడా ఎప్పుడు చెబుతుండే మాట ఇది, మన ఆర్జీలు కూడా చాలాసార్లు ఎగ్జాంపుల్ చెబుతున్నారు అనమాట. నువ్వు బైక్ సింగిల్గా డ్రైవింగ్ చేస్తున్నావు, నువ్వు 70 మీద వెళ్ళు, 80 మీద వెళ్ళు, లేదా 90 100 మీద కానీ వెళ్ళు, ఏం రిస్క్ ఉండదు, ఎవరితో రిస్క్ ఉండదు. అదే నీ భార్య పిల్లలతో వెళ్తున్నావు 40 50 కన్నా వెళ్ళావంటే రిస్క్ నీకు కాదు, నీ ఫ్యామిలీకి రిస్క్. ఎస్ మోర్. అట్లా లేక మన టీము మన కింద 100 మంది వచ్చారో, లేదా 500 మంది వచ్చారో, లేదా 1000 మంది వచ్చారో, లేదా ఎంతమంది టీం పెరుగుతూ ఉందంటే నువ్వు మాట్లాడే మాట పద్ధతిగా ఉండాలి, మనం చేసే పనులు కూడా పద్ధతిగా ఉండాలి, మనం మాట్లాడే అంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పిలిచే పిలుపు కూడా పద్ధతిగా ఉండాలి. దేనికోసం అంటే ఈరోజు నా కింద 5,000 మంది టీం ఉన్నారు. నేను చేసే ప్రతి పని కూడా నా టీము అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. నేను పిలిచే పిలుపు కానీ, మాట్లాడే తీరు కానీ ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. అంటారు కదా పెద్దవాళ్ళు, పాత సామెత ఒకటి ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది. ఎస్ మోర్. అవునా కదా? ఎస్ నా మోర్. నోరు మంచిది కాకుండా నాకు ఊరంతా మంచిగా ఉండాలి, నన్ను మంచిగా చెప్పుకోవాలి, నా గురించి చెప్పాలి పోలామంటే ఎవరండి ఈరోజు కట్టుకున్న భార్యని ఒక మాట అంటే పడతలేదు? కట్టుకున్న భార్యని ఒక మాట అనండి. మన ఇంట్లో మన భార్యకి చెప్పుకోలేము, మనం జనానికి చెప్పాలంటే ఎట్లా సాధ్యపడుద్ది? కొంతమంది మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధ వస్తుంది. మన కింద ఎవరైనా జీతానికి ఉన్నారా ఏంది, ఏమన్నా గట్టిగా మాట్లాడి అంటాం కదా కండిషన్లు పెట్టి చేయడానికి. టీవీతో అంటాం కదా, మన ఇంట్లో మన ఫ్యామిలీతో అంటాం, మన చెల్లెళ్ళకి కానీ మన అక్క కానీ ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామో మన టీంతో అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అయిపోతాం ప్రతి ఒక్కరు కూడా. అలానే మన టీంలో జెంట్స్ అయినా సరే, మన అంత అన్నదమ్ములతో మనం ఎంత రిలేషన్షిప్ ఉంటామో, ఎంత నువ్వు రిలేషన్షిప్ అనేది చాలా బిల్డ్ చేస్తే మాత్రం 100% నేను చెబుతున్నాను కదా, ఈ బిజినెస్లో డైమండ్ అవుతుంది అంత ఈజీగా ఉంటుంది.
మాకు ఈ బిజినెస్లో వచ్చి ఇప్పుడు నేను జాయిన్ అయిపోయి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 6వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. రియల్గా అయితే మాకు అంటాం కదా, మా పద్ధతులు మేము మూర్ఖత్వంగా ఉన్నాము, మేము మార్చుకోవడానికి చాలా టైం పట్టింది. మేము మూర్ఖత్వంగా ఉన్నామండి, మేము మార్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఈరోజు మనలో ఇక్కడ అంటారు మనతో పాటు నడిచే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరంతా కూడా చాలా మంచిగా స్టార్టింగ్ నుంచి ఏ చిన్న రిమార్క్ లేకుండా కూడా మీరు చక్కగా సిస్టాన్ని ఫాలో అవుతున్నారు. 100% నేను చూస్తున్నా కదా, ఇక్కడ రైట్ డూప్లికేషన్ చేస్తున్నారు చూడండి. మల్లికాన్ సార్ ఏ రోజు కూడా మల్లికాన్ సారు మాకు ఎదురు చెప్పుంటాడు బహుశా. ఈరోజు మాధవరావు సార్ కూడా తీసుకుంటే నిజంగా ఆయన కూడా, మాధవరావు సార్ కూడా ఒక బ్యాంక్ మేనేజర్ని, మరి నాకు నేను చదువుకున్నాను అని చెప్పేసి ఏ రోజు కూడా లేదు. ఏ రోజు ప్రతిరోజు కూడా ఏది చెప్పినా కూడా ఒకే గురించి చేద్దాం గురించి. నెగిటివ్ అనేది నోట్లోంచి రాలేదండి. నేను చాలా మంది మాట్లాడితే కొంతమంది నెగిటివ్ మాట్లాడుతుంటారు. నెగిటివ్ అనేది వాళ్ళిద్దరి నోట్లో కూడా రాలా. అది అయిద్దా కాకపోయినా గురించి కొండను పిండి చేయాలంటే ఆ చేద్దాం గురించి కొండ పిండి అయిపోతుంది గురించి అని చెప్పి అంటారు కాక, అది కాదేమో గురించి, ఇది కాదు గురించి, ఇది ఐదు గురించి, అమ్మో, అసలు అలాంటి మాటలు అనేది రాలా. అట్లా నెగిటివ్ మాట్లాడకుండా మనకి మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించి చెప్పండి. కొంతమందితో మాట్లాడుతుంటే ఏది ఒకటి చెబితే వాళ్ళు అన్ని నోట్ల నుంచి నెగిటివ్స్ మాట్లాడుతుంటారు. దయచేసి అంటాం కదా, దేవుడు కూడా మనం ఏది మాట్లాడితే మనకు అది ఇస్తాడని చెప్పేసి మన అప్లయన్స్ మన మహాగురుజులు ఎప్పుడు ఉంటుంటాం. దిశలో అయితే 100% మనకు అదే పడుతూ ఉండేది. దిశలో మనకేమొస్తుంది, దిశలో ఏమో చెబుతారు, మనం ఏది తలిస్తే అది వచ్చింది అనమాట. మనం పాజిటివ్ తెలిస్తే పాజిటివ్ జరిగిద్ది, పాజిటివ్గా ఉంటే మంచి జరిగిద్ది, నెగిటివ్ ఉంటే చెడు జరిగిద్ది. అది మాత్రం క్లియర్ కట్ అనమాట. ఈ రోజు నుంచి నేను వింటున్నా కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా నా కింద నా టీం నా మాట వింటలేదు అని చెప్పేసి మీలో ఏదన్నా కరెక్షన్ అనేది ఉంటే మాత్రం ముందు మీరు మారండి. నా టీం మాట్లాడతలేదు, నా టీం నా మాట వింటలేదు అని చెప్పేసి అంటే ముందు మీరు మారండి, మీ టీం ఆటోమేటిక్గా మారింది. మీరు మీ అప్లయన్స్తో సఖ్యతగా ఉన్నారంటే మీ టీం మీతో సఖ్యతగా ఉంటారు. చూడండి, నేను నా అప్లయన్తో సఖ్యతగా ఉన్నాను, నాకు నా టీంతో నేను సఖ్యతగా ఉండాలి, నా డౌన్లైన్స్ నా సఖ్యతగా ఉండాలి. నేను నా అప్లైన్ మాట విన్నాను, నా ఇక్కడ టీం మాత్రం నా మాట వినాలి. ఎక్కడ న్యాయం అండి ఇది? ఇది ఎక్కడ న్యాయమేనా? చాలా మంది నా అప్లైన్స్ లో నేను చాలా మంది చూశాను, నా డౌన్ లైన్స్ లో నేను చాలా మంది చూసాను అనమాట. ఈ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం చరిత్రలో, ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ అయితే బాగుంటుంది కానీ చరిత్రలో మీ లైఫ్ బాగదండి. స్వార్థమైన ఆలోచనలు చేస్తే, స్వార్థంగా ఉంటే మాత్రం 100% దేవుడు క్షమించడు. మనం అంటాం కదా, మనుషులు మందే ఉందలే కానీ దేవుడు క్షమించడు. నోట్లో నుంచే మాట, ప్రతి ఒక్క మాట కూడా మన మనస్ఫూర్తిగా, మనం అంటాం కదా, మన పిల్లలు ఎంత ఇష్టపడతామో, మన కూతురు ఉందండి, మన కూతురికి ఎంత ఇష్టపడతాం. మన కూతురికి అన్నం పెడుతుంటే అన్నం తింటూ తింటూ కింద పడేస్తూ ఉండేది. కింద పడేస్తుందని చెప్పేసి ఎవరు ఒక దెబ్బ కొడతారు చెప్పండి? అమ్మ కింద పడకుండా తినాలమ్మ అని చెప్పేసి ఇంకా మనం ఆ కింద కూడా తీసి పక్కన పెట్టేసి ఆయన పెడతాం. అలా తినాలి, అలా నేర్పిస్తూ ఉంటాం. అలానే మన టీం కూడా నేర్పించుకుంటా ఉంటే మన టీం మన మాట ఎందుకు వినదు? 100% నేను చెబుతున్నా కదా, ఒకటే అంటే చెప్పేది ఫైనల్ గా, బిజినెస్ అయితే ఆషామాషా బిజినెస్ కాదు. వారానికి 2 లక్షల రూపాయలు తీసుకునే బిజినెస్ లో ఉన్నాం. ఈ రోజు నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వారానికి 2 లక్షలు నేను నా చెవులతో విన్నాను. ఈ రోజు మీకు తెలియదు ఏంటంటే, వారానికి 8 లక్షలు తీసుకునే పర్సన్స్ తో ఈ రోజు మనం కలిసి జర్నీ చేస్తున్నాం. నర్సీ అగర్వాల్ మా ఊర్జీ వారానికి 8 లక్షలు సంపాదించుకుంటూ లైఫ్ ఎలా అంటే రన్ చేస్తానంటే, మా ఊర్జీతో ఇక్కడ నేను దిగుతాం కదా ఫొటోస్, కొంతమంది మల్లికాన్ సార్ వాళ్ళు, మాధవ సార్ వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి కూడా చూశారు, వాళ్ళతో కలిసి జర్నీ చేశారు. నేను ఒక్కడనే చేశానంటే ఎవరు చూడలేదు, ఎవరు చేయలేదంటే నా మాట అబద్ధం అనుకోవచ్చు. ఇక్కడ చాలా మంది చూస్తున్నారు అనమాట. ఇంకా కాదుకూడదు అనుకుంటే సేఫ్ షాప్ నర్సీ అగర్వాల్ అని చెప్పేసి గూగుల్లో కొట్టండి, మావర్జీ ఫొటోస్ వస్తాయి. వారానికి 8 లక్షల రూపాయలు, ఒకే వారం 1 కోటి రూపాయలు చెక్ కూడా పడుద్ది. ఒక వారం 1 కోటి రూపాయలు చెక్ కూడా పడుద్ది. డైరెక్ట్ గూగుల్లో ఉంటాయి, యూట్యూబ్లో కాదు. యూట్యూబ్లో ప్రతి ఒక్కరు పెడుతూ ఉంటారు. యూట్యూబ్లో పెట్టేది మొత్తం కూడా నమ్మొద్దు, గూగుల్లో చూసుకోండి. అలానే డైరెక్ట్గా సోమశంకర్ మోదీ మన కళ్ళ ముందు పుడుతుంటాడు, వారానికి 4 లక్షలు, వారానికి 4 లక్షలు, వారానికి 4 లక్షలు కంటిన్యూషన్ తీసుకుంటూ. ఇంకా అలాంటి పర్సన్స్ చూడాలి అనుకుంటే దిశ. ఎస్. దిశ రేపు 8వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 8, 9, ఎనిమిది 9, ఎనిమిది బయలుదేరుతాం ఒకటి 9 నుంచి స్టార్ట్. 9 నుంచి స్టార్ట్. 9, 10, 11, 12 4 రోజులు పడి ఉండేది దిశ. 100% ఆ దిశకి నిజంగా వారానికి 4 లక్షల రూపాయలు తీసుకునే పర్సన్తో మనం కలిసి 4 రోజులు జర్నీ చేస్తాం. హ్యాపీ లైఫ్ అనమాట. అంటే మా ఊరి వాళ్ళ లైఫ్ అనేది మనం అలాంటి లైఫ్ మనకి కూడా
ఆ 4 రోజులు కూడా మనం స్టేయింగ్ చేస్తాం. దానికి ఖర్చు అయితే వాస్తవంగా 40,000 రూపాయలు ఖర్చు అయిందండి. కానీ ఇక్కడ మీరు సేఫ్ షాప్ బిజినెస్ లో ఐడి తీసుకున్నారు కాబట్టి మీకు ఏంటంటే డిస్కౌంట్ వచ్చేసింది 9,360 రూపాయలు. దిశ అమౌంట్ లో నిన్న కూడా కొంతమంది ఇచ్చినట్టున్నారు. కంగ్రాచులేషన్స్ అనమాట. ఎవరు ఇచ్చారండి నిన్న? ఎవరెవరు పేర్లు ఇచ్చింది? ఎస్ మోహర్జీ. సి మన జె దుర్గారావు సార్, ఆ డౌన్ లైన్ లో సిహెచ్ వెంకటేశ్వర్లు సార్ మోహర్జీ. ఓకే. దుర్గారావు సార్ కోసం బిగ్ క్లాస్ కొట్టాలండి. లింగ సముద్రం నుంచా సార్ వచ్చింది? ఎస్ మోహర్జీ. సార్ కోసం బిగ్ క్లాస్ అనమాట. అలానే సార్ ఒక డౌన్ లైన్ లో కూడా వసూలు చేశాడు. సార్ వేయడంతో పాటు వాళ్ళు డౌన్ లైన్ లో కూడా వసూలు చేయడం అనమాట. దుర్గారావు దుర్గారావు సార్ కింద ఆయన పేరు ఎస్ మోహర్జీ, దుర్గారావు సార్ కింద సిహెచ్ వెంకటేశ్వర్లు. సిహెచ్ వెంకటేశ్వర సార్. సార్ కోసం కూడా బిగ్ క్లాస్ అనమాట. కొత్త లీడరు ఎస్ మోహర్జీ, కొత్త సార్ కోసం వ్యక్తి. కూడా బిగ్ క్లాస్ చూడండి. ఈరోజు కొత్త పర్సన్ కూడా తీసుకొచ్చుకుంటున్నాడు అనమాట. కంగ్రాచులేషన్స్ టైగర్స్. ఇంకా దిశ అమౌంట్లు ఎవరు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇవ్వండి. 100%. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా దిశకు రావాలి. దిశకు వచ్చి మన మైండ్ ఓపెన్ అవ్వాలన్నమాట. దిశకి వెళ్తే మన దశ మారిద్దని చెప్పేసి గురుజీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వింటూ ఉంటారు కదా. డైమండ్స్ బిజిలో మా ఊరిలో మాటలు మనం వింటూ ఉంటాం. నిజంగా ఆ దిశకు వస్తే దశ మారిద్ది అంటే 100% మరి దీనికోసం అంటే మా లైఫ్ మారిందండి. మన పైన నరేష్ మావజీ వాళ్ళ లైఫ్ మారింది. వాళ్ళ పైన అభిషేక్ మావజీ, రవీంద్ర మావజీ. ఇప్పుడు చూపించే కదా దివ్య మేడం వీడియో. ఈ రోజు రాఖీ పండుగ అని చెప్పేసి లేడీస్ సెంటిమెంట్ గా ఓ దివ్య మేడం వీడియో చూసారా? ఎస్ మోహర్జీ. దివ్య అంటే నార్మల్ ఏది సెట్ లో రాకముందు అని చెప్పింది ఒకటే మాట. ఈ రోజు దివ్య కాదు, దివ్య మేడం. దివ్య మేడం, దివ్య వచ్చిందంటే రెస్పెక్ట్ చూడండి అని చెప్పేసి అంటుంది. అలాంటి లైఫ్ బయట లైఫ్ లో ఎక్కడ ఉండదు. డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు ఏం చదువుకున్నా కూడా బయట లైఫ్ లో ఎవడండి. ఈరోజు సేఫ్ షాప్ లో ఏంటంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి మన అంట కదా, మనకు కాదు ఇక్కడ ఆల్విషన్ మన సిస్టమ్ లో ఉన్నా కాబట్టి మనకి ఆల్విషన్ వస్తుంది 100%. ఈ కరెక్ట్ గా దిశ అమౌంట్ లో కూడా ఇక మనకి టైం లేదన్నమాట. ఈ 1-2 రోజుల్లో కంప్లీట్ చేసేసేయాలి 100%. ఎందుకంటే మా ఊరి జోళ్ళకి అడుగుతున్నారు. మరి ముఖ్యంగా మనం గోపిశ్రీ మేడం లెఫ్ట్ రైట్ మాత్రం మనం బాధ్యత తీసుకున్నాం అనమాట. మనం ఎక్కువ మందిని మనకి ఏదైతే ఇచ్చిన టాస్క్ ఉందో ఆ టాస్క్ మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా టైగర్స్? ఎస్ మోహర్జీ. మరి దిశ ఇచ్చిన అమౌంట్ ఇచ్చిన వాళ్ళతో ఏమన్నా ఒకటే మనం మాట్లాడండి. 100% ఓకేనా? వాళ్ళతో ఎస్ మోహన్. మాట్లాడిద్దాం, లాస్ట్ లో మాట్లాడిద్దాము. ఎస్ మోహన్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే నిన్నటి దాకా 7 days లెర్నింగ్ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ రోజు మాధవ సార్ గారు చెప్పారన్నమాట. సార్ కోసం కూడా బిగ్ క్లాస్ అనమాట. ఈ రోజు నుంచి డ్రీమ్ గార్డెన్ స్టార్ట్ చేద్దాం. ఎయిట్ చెప్పండి. యశప్ ట్రైనింగ్ లో డ్రీమ్ గార్డెన్ స్టార్ట్ చేద్దాం అనమాట. డ్రీమ్ సరే సార్, డ్రీమ్ నేనే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? చెబుదాం అనమాట. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దేనికోసం అంటే డ్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డ్రీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అగబడుతుందా సార్? ఎస్ మోహర్జీ. సేఫ్ షాప్ లో ఉంటాం కదా. ఫస్ట్ 8 స్టెప్పులు ఉంటాయి. 8 స్టెప్పుల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డ్రీమ్ అనమాట. డ్రీమ్ చాలా ఇంపార్టెంట్ అండి. డ్రీమ్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పంటే ఈరోజు చాలా మందికి గురూజీ నాకు ప్రాబ్లం 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 అని చెప్పేసి అన్న వాళ్ళకి ప్రాబ్లం నీకు 10 కేజీలు ప్రాబ్లం ఉందనుకో, 100 కేజీలు నువ్వు డ్రీమ్ పెట్టుకుంటే ఆ 10 కేజీలు బరువు అనేది నీకు పెద్దగా అనిపించదు అనమాట. అంటే ప్రాబ్లం అనేది నీకు అగబడదు అని చెప్పేసి దాన్ని అంటాం కదా. ఇక్కడ నాది డ్రీమ్ నా ఫోటో అగబడతలేదు కాబట్టి మీకు కేజీల్లో చెబుతున్నాను అనమాట. చాలా మంది ప్రాబ్లం అనుకున్న వాళ్ళకి నేను అంట కదా, నాకు ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఉంది గురించి అంటే అంతకు మించిన డ్రీమ్ ఉంటే మాత్రం నీ ప్రాబ్లం నీ కంటికి అగబడదు. ఈరోజు సేఫ్ షాప్ లో రాకముందు డ్రీమ్స్ అంటే నాకు తెలియదండి వాస్తవంగా అయితే. ఈరోజు చూడండి, కింద తీసుకుంటే మంచి ఇల్లు ఉంది. ఇల్లు ఉందామంటే ఉందాం కాదు. ఇల్లు ₹1,00,00,000తో ఒక మంచి ఇల్లు ఉందా మనకి? లేదు. 100% మనకి ఇల్లు కావాలంటే ఏం చేయాలని కూడా మీకు చెబుతాను అనమాట. అలానే ఫ్లైట్ నిజంగా విమానం కింద వెళ్తుంటే పైన వెళ్తుంటే మనం కింద ఉండి చూస్తాం కానీ ఆ విమానం ఎక్కుతామని కూడా నా కల్లో కూడా మనం ఎప్పుడు కూడా ఎవరు ఊహించలే. అలాంటిది ఈరోజు సేఫ్ షాప్ లో ఈ రోజు నేను జాయిన్ అయిపోయిన గురూజీ. మరి నాకు కూడా నేను ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉందా అంటే 100% ఎక్కే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనకు ప్రజెంట్ సింగపూర్ టార్గెట్ నడుస్తుంది. అలానే కారు ఇక్కడ చూస్తే లగ్జరీ కారు ఉందన్నమాట. BMW కారు పడుతుంది. ₹1,00,00,000 కారు.
మరి ₹1,00,00,000 కారు కొనుక్కుంటావా అంటే మాత్రం 100% ఒక 5 సంవత్సరాల పాటు సేఫ్టీలో జర్నీ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ ₹1,00,00,000 కారు కొనుక్కుంటానికి అవకాశం ఉంది. అలానే మన ఫ్యామిలీ మనం వెళ్తాం కాదు, మన ఫ్యామిలీతో కూడా ఫారిన్ టూర్స్ తీసుకొచ్చమాట. స్విట్జర్లాండ్, ప్యారిస్ వెళ్ళి రావచ్చు. మన మదర్ సార్ చెప్పించినట్టుగా మనం ఒక్కళ్ళం కాదండి, మన ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఉండిద్ది.